It's not completely park type, but however దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది because of how it was built, like architectural importance అన్నమాట. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే నా పేరు అనుష అండ్ నా ఛానల్లో 50+ వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ అవి ఇంకా మీరు చూడలేదంటే జస్ట్ చెక్ దెమ్ అవుట్. సో ఈరోజు వీకెండ్ అండ్ July 3rd మాకు లాంగ్ వీకెండ్. సో ఇప్పుడు మేము మాకు దగ్గరలో ఉన్న ఫ్యూ ప్లేసెస్ కవర్ చేద్దాము ఈ వీకెండ్ అని చెప్పేసి అనుకున్నాము. యెస్టర్డే వచ్చేసి మేము ఎక్వేరియం కవర్ చేసాము. ఆ వీడియో నేను పైన కార్డ్స్లో ఇస్తాను. ఒకవేళ అది ఇంకా మీరు చూడలేదంటే జస్ట్ చెక్ దట్ అవుట్. అండ్ ఆల్సో టుడే వీఆర్ గోయింగ్ టు వాటర్ గార్డెన్స్. ఇట్స్ నాట్ కంప్లీట్లీ పార్క్ టైప్, బట్ హవెవర్ దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది బికాజ్ ఆఫ్ హౌ ఇట్ వాజ్ బిల్డ్, వాటర్ ఫ్లో ఎలా ఉంటుంది అండ్ హౌ ఇట్ వాజ్ ఆర్కిటెక్చర్డ్ అనమాట. సో అది చూడడానికి వీఆర్ గోయింగ్. మీరు కూడా నాతో పాటు చలో లెట్స్ గో అండ్ హ్యావ్ అ లుక్ అట్ వాటర్ గార్డెన్స్. సో ఈ వాటర్ గార్డెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 25 minutes డిస్టెన్స్లో ఉంది ఫ్రమ్ వేర్ వీ స్టే. సో ఇప్పుడు మేము డౌన్ టౌన్కి వచ్చేసాము అండ్ డౌన్ టౌన్ నుంచి ఒక 5 minutes డిస్టెన్స్లోనే ఉంది వాటర్ గార్డెన్స్. ఏంటండి ఈ పార్కింగ్? ఈ వాటర్ గార్డెన్ దగ్గర మనకు పార్కింగ్ లాట్ లేదు. సో ఇప్పుడు ఎక్కడైనా మనం వెహికల్ పార్క్ చేయాలంటే కన్నా నీడ్ టు పే అండ్ పార్క్. ఓకే, సో దానికి ఏం చేయాలి? ఫస్ట్ సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆన్లైన్లోనే పే చేయాలి. సో ఈ పెయిడ్ పార్కింగ్ మేము యూజ్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. కాకపోతే అండ్ టుడే బీయింగ్ సండే అండ్ మేము వచ్చింది కూడా 6:15 అయింది. యాజ్ ఆఫ్ నౌ 6:15 PM. సో మేమేం పే చేయాల్సిన అవసరం లేదు. సో వీ జస్ట్ లెఫ్ట్ ఆ కార్ దేర్. 4 hours ఓన్లీ అని ఇచ్చారు టైమింగ్. ఇదేనా టైమింగ్? 4 hours. ఫ్రీ పార్కింగ్ ఆఫ్టర్ 6 PM. ఫ్రీ పార్కింగ్ ఆఫ్టర్ 6 PM అండ్ వీకెండ్స్. ఎక్కడ ఉంది? ఓకే, అలా అయితే పదపో. సో మేము వాటర్ గార్డెన్స్కి వచ్చేసాము. ఎంట్రన్స్లోనే ఇలా మినీ వాటర్ ఫాల్స్ లాగా ఉంది. అండ్ ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ కూల్ అనమాట బికాస్ ఆఫ్ ద వాటర్ ఆల్ అరౌండ్. సో నేను ఈ వీడియో తీసే లోపల ఇక్కడ మా సన్ను వచ్చేసి వాళ్ళ డాడీకి ఫోటో సెషన్ చేస్తూ ఉండింది. సో ఈ వాటర్ గార్డెన్స్లో 3 different types ఆఫ్ పూల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏరేటెడ్ వాటర్ పూల్, సెకండ్ వచ్చి క్వైట్ పూల్ అండ్ ద థర్డ్ ఇస్ ది యాక్టివ్ పూల్. అండ్ మొత్తం అంతా వాటర్ ఆల్మోస్ట్ దే యూస్ 10,000 gallons ఆఫ్ వాటర్ ఎవ్రీ డే ఫర్ ఆల్ దీస్ 3 పూల్స్. అండ్ వాటర్ గార్డెన్స్కి వెళ్ళే రూట్ మ్యాప్ అంతా ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నారు. మేము రైట్ నౌ ఈ సెంట్రల్ స్క్వేర్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి నియర్ వచ్చేసి ఏరేటెడ్ వాటర్ పూల్. ఏరేటెడ్ వాటర్ పూల్ అంటే మొత్తం ఫౌంటైన్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడంతా. సెకండ్ వచ్చి ఈ క్వైట్ వాటర్ పూల్ అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ అ స్విమ్మింగ్ పూల్. కాకపోతే ఇక్కడ స్విమ్మింగ్ చేయకూడదు అండ్ 90 degrees యాంగిల్లో ఈ సైడ్ స్లోప్స్ నుంచి వాటర్ వస్తూ ఉంది. సో ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వేర్ వాటర్ ఫ్లోస్ అలా స్లోగా.
దిస్ ఇస్ మౌంటైన్ స్టేజ్ అనమాట. మొత్తం ఇట్లా మౌంటైన్ లాగా స్టెప్స్ ఫామ్లో కట్టారు. ఇది ఎక్కడానికి ఎంత స్టీప్ ఉన్నదంటే చాలా స్టీప్ ఉన్నది. హవెవర్ ఇట్స్ ఫుల్ ఆఫ్ క్లైంబింగ్ అనమాట. ఈ వాటర్ గార్డెన్స్ అంతా క్లైంబింగ్ అండ్ క్లైంబింగ్. సో ఇంకా మేము ఆ టాప్కి వెళ్ళేసి వీ జస్ట్ సా ద ఓవర్ వ్యూ ఆఫ్ ది హోల్ గార్డెన్. ఇట్ వాజ్ నైస్ టు లుక్ అట్. సో పైకి వెళ్ళి అలా కూర్చొని మొత్తం ఆ కూల్ బ్రీజ్ అండ్ వీ లవ్డ్ ఇట్. చాలా బాగుంది. అండ్ క్లైమేట్ కూడా యాక్చువల్లీ బాగా సహకరించింది. ఇట్ వాజ్ నాట్ సో సన్నీ, నాట్ సో విండీ ఆల్సో. సో మోడరేట్గా ఉంది. So this is the top view of the overall water gardens park. సో ఇంకా ఈవినింగ్ టైం బయలుదేరాం కాబట్టి కొంచెం అట్లా వాటర్ అండ్ స్నాక్స్ తెచ్చుకున్నాం మాతో పాటు. సో ఇంకా వీ వర్ టైర్డ్ క్లైంబింగ్ అండ్ వాకింగ్ ఆల్ అరౌండ్. అలా కూర్చొని కొంతసేపు వీ హ్యాడ్ ఆ స్నాక్స్ అండ్ వాటర్ బ్రేక్. సమ్మర్ క్యాంప్ నచ్చిందా సన్ను నీకు వాటర్ పార్క్? గట్టిగా మాట్లాడాలి, లేకపోతే ఇంటి కాడ చాలా బాగుంది. నేను బయటకు వస్తున్నాను, అందుకే కూడా నా తెల్లే చల్లటి సాయంకాలం చిప్స్ పక్కన నువ్వు. చాలా సెకలు ఉన్నారా నీలో. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:46 అయింది. 7:46 అయినా చుట్టూ చూడండి అసలు ఏమాత్రము అది నైట్ ఫీల్ అన్నట్టే లేదు. సో ఫుల్గా లైటింగ్ ఇంకా అలాగే ఉంది ఈవినింగ్ టైం లాగానే. సో కొంచెంసేపు అలా కూర్చొని అండ్ దెన్ వీ వెంట్ టు ద థర్డ్ పూల్, దట్ ఈస్ ది యాక్టివ్ వాటర్ పూల్. సో వాటర్ గషింగ్ సౌండ్ ఇక్కడి వరకు వినిపిస్తుంది ఆల్మోస్ట్, ఇఫ్ యూ కెన్ హియర్ ఇట్. ది యాక్టివ్ వాటర్ పూల్. సో దీని ఆర్కిటెక్చర్ అండ్ ఆల్ చూడండి అసలు ఎంత డిఫరెంట్గా ఉందో. ఇట్ వాజ్ సో నైస్. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ వీ వేర్ నియర్ సమ్ వాటర్ ఫాల్స్ అన్న ఫీల్ వచ్చింది. ఆల్ అరౌండ్ వాటర్ గషింగ్ సౌండ్ వస్తుంటే ఇట్ వాజ్ వెరీ పవర్ఫుల్ అట్ ద సేమ్ టైమ్ అండ్ రిలాక్సింగ్ ఆల్సో. I felt as if I was near some waterfalls. సో ఇంకా కిందికి వెళ్దామని చెప్పి వీ క్లైంబ్ డౌన్.
సో ఈ ఫోటో సెషన్ తర్వాత ఈ యాక్ట్ 3 పూల్స్ కవర్ చేసుకొని వచ్చేటప్పటికి ఈవినింగ్ 8 అయిపోయింది. 8కి బయలుదేరాము. 8 o'clock అయినా చూడండి సన్సెట్ ఇంకా అవ్వలేదు మాకు. అండ్ మేము ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి 9 అయింది. సో వీ వాంటెడ్ టు ట్రై దిస్ చిపోట్లీ మెక్సికన్ ఫుడ్ అనమాట ఫర్ టుడే. సో ఇక్కడ సాలడ్ అండ్ బౌల్ ఆర్డర్ చేసాం. నేను ఏ రకమైన ఇంగ్రీడియంట్స్ అండ్ ఫుడ్ కావాలో వాళ్ళకి చెప్తూ ఉంటే అవన్నీ వేస్తూ ఉంటారు. అండ్ ఈ సాసెస్ కూడా మనం పైన అడిషనల్గా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టు యూఎస్లో సెల్ఫ్ సర్వీసే ఉంటుంది. నోబడీ ఈజ్ గోయింగ్ టు కమ్ అండ్ సర్వ్ ఫర్ యూ. సో మీ సెల్ఫ్ సర్వీస్ తోటి మీకు ఏమేం కావాలో అని చెప్పి మీరు ఫిల్ చేసుకొని స్పూన్స్, ప్లేట్స్ అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ గో హ్యావ్ యువర్ డిన్నర్. అది అయిపోతేనే మీరు నీట్గా క్లీన్ కూడా చేసేయాలి. ఇక్కడ సన్ను పట్టుకున్న ఈ వాటర్ వచ్చేసి చాలా కూల్గా ఉంది. లుక్ అట్ హర్ ఎక్స్ప్రెషన్. అండ్ యూఎస్లో ఆల్మోస్ట్ అందరూ కోల్డ్ వాటరే తాగుతారు. ఆ కోల్డ్ వాటర్లో కూడా మళ్ళీ ఒక 10 ఐస్ క్యూబ్స్ వేసుకుంటారు. ఇది మాకు తెలిసిందే కాబట్టి మా ఓన్ వాటర్ బాటిల్ మేము తెచ్చుకున్నాం. బట్ ఇంకా మేము లెమనేడ్ అవి తీసుకున్నాం కాబట్టి అది కొంచెం కూల్గానే ఉన్నది, తప్పలేదు. సో ఈ చిపోట్లే వచ్చేసి వీ రియలీ లైక్డ్ ఇట్. ఇట్ వాజ్ హెల్దీ కైండ్ ఆఫ్ and we wanted to taste a different cuisine. సో మేము ఆర్డర్ చేసుకున్న సాలడ్ అండ్ బౌల్లో లైమ్ సిలాంట్రో రైస్, చికెన్, అవకాడో పీస్, సాల్సా, సార్ క్రీమ్, పింటో బీన్స్ అండ్ సాలడ్ పైన యాడ్ చేయించుకున్నాము. సో నైట్ మొత్తం మా డిన్నర్ అయిపోయేటప్పటికి 9-10 అయ్యింది. అండ్ చూడండి 9-10 అయినా ఇంకా కొంచెం వెళ్తురుంది ఆ ఫోటోలో. అండ్ మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వీ రీచ్డ్ బ్యాక్ హోమ్ బై 9:30. సో ఈ వీడియో చేయడానికి ఐ రియలీ టుక్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఆల్మోస్ట్ మీకు ఫుల్ వ్యూ చూపించడానికి ఐ లిటరలీ హ్యాడ్ టు క్లైంబ్ దీస్ స్టెప్స్ ఫర్ మోర్ దాన్ 5-6 times for each pool. So it was real hard work that we did to cover this video. మా హార్డ్ వర్క్ని గుర్తించి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ని పుచ్చకాన్ని కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.